మనం ఒకటి తనిస్తే దేవుడు ఒకటి తనిసాడంట. దీంట్లో దేవుడు ఎవరు తెలుసా? మా ఆయన అండి. ఎందుకు ఈ టైంలో ఈ సామెత చెప్పానని మీకు డౌటా? ఏమీ లేదండి, నేనైతే పన్నీర్ తీసానండి. నేను పన్నీర్ కర్రీ చేద్దామని, కానీ మా ఆయన ఏమో పన్నీర్ టిక్కా చేయని అన్నారండి. పన్నీర్ టిక్కాకి ఎన్ని ఉండాలండి? అన్ని ఇంట్లోనే ఉండాలా లేదా? నేను తెచ్చేస్తాను చేసేస్తానని శుభ్రంగా నైట్ షిఫ్ట్ చేసి వచ్చేసి పడుకున్నారండి. పడుకున్న తర్వాత మనకెన్ని పనులు ఉంటాయండి? పాపకు లేపాలి, స్కూల్కి తీసుకెళ్ళాలి, అన్ని పనులు కదండి. మధ్యలో ఎన్ని పనులు ఉంటాయండి? అయినా సరే వీళ్ళు అనుకునేవే అయిపోవాలండి. మా ఇంట్లో అయితే ఈసారి అయితే మా హస్బెండ్ అయితే పై చేయి అయిందండి. మా పాప కూడా నేను వచ్చేసరికి అమ్మ పన్నీర్ టిక్కా చెయ్యని అన్నది. ఆ పన్నీర్ టిక్కా ఎలాంటిదో తనకు తెలియదు, కానీ దాన్ని చెప్పేసి వెళ్ళిందండి. మా పాప చెప్పిందనే నేను చేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. దీంట్లో చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి. అది శనగపిండి పెప్పర్ అండి. కంపల్సరీగా మీరు వెయ్యండి. పెప్పర్ వేయకపోయినా పర్లేదు, శనగపిండి వెయ్యండి. కోటింగ్ వస్తుంది, వేగుతుంది. లేదంటే పన్నీరు అడుగంటేస్తుందండి. వీడియో నచ్చితే లైక్